ప్రశ్నపత్రం లీకేజీలో టీఎస్పీఎస్సీ చైర్మన్ను సస్పెండ్ చేయాలని సీబీఐతో విచారణ జరిపించాలని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. హనుమకొండలో నిర్వహించిన తెలంగాణ బచావో సదస్సులో ఆయన పాల్గొన్నారు. పేపర్ లీకేజీతో భవిష్యత్తు మీద యువతకి నమ్మకం పోయిందని, కొందరు అధికారుల అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారని కూడా విమర్శించారు. ఒక వ్యక్తి అవసరాల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేసీఆర్ పాలన తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారిందని తెలిపారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, నీళ్లతో వ్యాపారం, మన నిధులతో సంపాదన పెంచుకున్నారని మండిపడ్డారు. ఇక సహించేది లేదు, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ కేంద్రంగా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నుంచి జరుగుతున్నదంటే పదే పదే కేటీ రామారావు గారు అంటారు అది ఇద్దరికి సంబంధించిన విషయము. ఆ మురళి ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, వాళ్లే గాని మొత్తం వ్యవస్థ అంతా బ్రహ్మాండంగా ఉంది, ఇవి రెండే ఈ ఇద్దరే పాడు చేసిండ్రు అని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి వాళ్ళు ఈ చర్యకు పూనుకున్నారంటే దానికి కారణం వెనకాల ఎవరో పెద్ద మనుషులు ఉంటేనే అది సాధ్యం. మొన్న జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ వర్తమాన